హిందూపురం పట్టణంలోని పరిగి బస్టాండ్ వైఎస్ఆర్ విగ్రహం సమీపాన చిరు వ్యాపారులకు హిందూపురం న్యాయ సేవా సమితి జాగృతి ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హిందూపురం న్యాయ సేవా సమితి చైర్మన్ కంపెల్లా శైలజ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ పిఎల్వి మార్గదర్శి మల్లప్ప చిరు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. మానవ హక్కుల చట్టం అనేది మనుషులందరికీ జాతి, మతం, లింగం వంటి భేదాలు లేకుండా పుట్టుకతో లభించే ప్రాథమిక హక్కులను రక్షించడానికి రూపొందించడం బడినటువంటి చట్టమని చెప్పారు. వీధి వ్యాపారులకు వారి హక్కులు, చట్టపరమైన మద్దతు, ప్రభుత్వ పథకాలు, విధుల గురించి అవగాహన కల్పించారు. వీధి వ్యాపారుల అవగాహన కోసం వీధి వ్యాపారుల చట్టం 2014 ఈ చట్టం జీవనోపాధిని రక్షించడానికి, వీధి వ్యాపారాలను నియంత్రించడానికి రూపొందించబడిందని తెలిపారు. వీధి వ్యాపారులకు ఈ చట్టం గురించి మరియు వారి హక్కుల గురించి అవగాహన కల్పించారు. వీధి వ్యాపారుల కోసం అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వారు తమ హక్కుల గురించి, ప్రభుత్వ పథకాల గురించి మరియు వారి వ్యాపారాలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలియజేశారు. ఉచిత న్యాయ సలహాలు గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎల్వి మాలప్ప, గణేష్ కుమార్, చిరు వ్యాపారస్తులు, లోక్ అదాలత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తోపుడు బండ్ల వ్యాపారస్తులకు ఒక అవగాహన కార్యక్రమం అనేది న్యాయ విజ్ఞాన సంస్థ తరఫున మన జిల్లా జడ్జి కంపెల్లా శైలజ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏమంటే హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ ఉన్నాయి. హక్కులతో సమానంగా విధులు కూడా ఉన్నాయి. హక్కులు, విధులు రెండు సమానంగా మనము తీసుకోవాలా. హక్కులు కోరే వారు బాధ్యతలు కూడా మనము నిర్వహించాలా. బాధ్యతలు అంటే మనం సమాజానికి తోడ్పడటం అనేది అందించాలా. అదేవిధంగా ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మనమందరూ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడం ఒక గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా న్యాయ విజ్ఞాన సంస్థ తరఫున కూడా ఈరోజు మానవ హక్కుల దినోత్సవం జరుపుతున్నాము. తోపుడు బండ్ల వ్యాపారస్తులకు ప్రతి విషయంలోనూ కూడా మన కోర్టు ఆదేశాల ప్రకారము అన్నీ కూడా వాళ్ళకి హక్కులు అనేవి కల్పించడం జరుగుతూ ఉంది. వారికి ఏ సమస్య వచ్చినా కూడా మా మేడం ద్వారా వారికి న్యాయం జరుగుతుందనేది నేను భావిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా ఈ కార్మికులందరూ కూడా, తోపుడు బండ్ల వ్యాపారస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ విరమిస్తున్నాను.